మీలో ఎవరైనా ఎప్పుడైనా ఒక 1 అవర్ టీవీ చూద్దామనో, లేదా నెట్‌ఫ్లిక్స్‌లో ఒక ఎపిసోడ్ చూద్దామనో స్టార్ట్ చేసి 3, 4 అవర్స్ కంటిన్యూస్‌గా వాచ్ చేశారా? లేదా ఎంటైర్ వెబ్ సీరీస్ కంప్లీట్ చేశారా? అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్‌కి వెళ్ళడానికో, లేదా కాలేజ్‌కి వెళ్ళడానికో, నిద్ర లేవడానికి ఇబ్బంది పడి, అబ్బా! రాత్రి అనవసరంగా అంతసేపు మేలుకున్నానని రిగ్రెట్ అయ్యారా? అయితే ఈ వీడియో మీకోసమే. అయినా ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. అలా ఫ్రీ టైమ్ దొరికితే హాయిగా సోఫాలో కూర్చొని ఏదైనా టీవీ షో చూస్తూనో, లేదా మూవీ చూస్తూనో టైం పాస్ చేయాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. ఇది ఇలా ఎప్పుడో ఒకసారి చేస్తే అస్సలు ప్రాబ్లం లేదు. బట్ ఇదే ఒక హ్యాబిట్ లాగా చేసినప్పుడు మాత్రమే మనకి యాక్చువల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీడే మనం 3-4 అవర్స్ కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత, లేదా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత 3-4 అవర్స్ డెడికేటెడ్గా ఇలా టీవీ వాచ్ చేయడానికో, లేదా యూట్యూబ్ వాచ్ చేయడానికో మన టైం అంతా స్పెండ్ చేస్తే మన పనులన్నీ వాయిదా పడతాయి. అది మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. అది కాకుండా మన హెల్త్కి కూడా చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయని సైంటిస్ట్ చెప్తున్నారు. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మనకి ఏదైనా పని 3-4 అవర్స్ చేయాలంటే మనకు మోటివేషన్ రాదు. ఏదైనా 3-4 అవర్స్ చదవాలంటే మనకి ఫోకస్ ఉండదు. బట్ ఈ టీవీ చూడడం లేదా ఈ యూట్యూబ్ చూడడం మాత్రం మనకు అస్సలు బోర్ కొట్టదు. 3-4 అవర్స్ ఈజీగా చూడగలుగుతాం. ఎందుకలా అని ఎప్పుడైనా ఆలోచించారా? మన బ్రెయిన్ లో యాక్చువల్ గా డోపమిన్ రిలీజ్ అవుతుంది మనం ఈ టీవీ ప్రోగ్రామ్ గానీ ఇది చూసేటప్పుడు. అదేంటంటే ఒక ప్లెజర్ మాలిక్యూల్, మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగా అనిపిస్తుంది. సో డోపమిన్ అనేది చాలా యాక్టివిటీస్ కి రిలీజ్ అవుతుంది. ఒక టీవీ చూడడమే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫేవరెట్ స్వీట్ ఏదైనా తిన్నారనుకోండి, అప్పుడు కూడా రిలీజ్ అవుతుంది డోపమిన్. మీకు అది చాలా బాగా అనిపిస్తుంది. అందుకే మీరు మళ్ళీ మళ్ళీ స్వీట్స్ తినాలనుకుంటారు. సిమిలర్లీ మీరు ఏదైనా కాంపిటీషన్ లో విన్ అయ్యారనుకోండి, అప్పుడు కూడా మీకు డోపమిన్ రిలీజ్ అవుతుంది. అప్పుడు కూడా మీకు చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు ఎక్సైటెడ్ ఉంటారు. సో బేసికలీ ఈ డోపమిన్ రిలీజ్ అయినప్పుడల్లా మనకి ఈ ఎక్స్పీరియన్స్ బాగుంది అని మన బ్రెయిన్ దాన్ని రికగ్నైజ్ చేస్తుంది. మనకి ఈ ఎక్స్పీరియన్స్ మళ్ళీ మళ్ళీ కావాలనేలాగా అనిపిస్తుంది బ్రెయిన్ కి. సో మళ్ళీ మళ్ళీ ఈ హ్యాబిట్స్ ని మనం రిపీట్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్వీట్ మంచిది కాకపోయినా మీరు స్వీట్ తింటూనే ఉంటారు. అలాగే ఈ టీవీ చూస్తే మనకి టైం వేస్ట్ అవుతుందని తెలిసినా కూడా మనం చూస్తూనే ఉంటాం. ఎందుకంటే మన బ్రెయిన్ కి ఆ ఎక్స్పీరియన్స్ కావాలనేది మళ్ళీ మళ్ళీ కోరుకుంటుంది కాబట్టి. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అండి, అన్ని రకాల యాక్టివిటీస్ కి ఒకే లెవెల్ ఆఫ్ డోపమిన్ రిలీజ్ అవుతుంది. కొన్ని యాక్టివిటీస్ కి ఎక్కువ రిలీజ్ అవుతుంది, కొన్నిటికి తక్కువ రిలీజ్ అవుతుంది. సో బ్రెయిన్ ఇవంతా రిజిస్టర్ చేసుకుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాకరకాయ తిన్నారనుకోండి, మీకు ఏమంత టేస్టీగా అనిపించదు, దాన్ని మళ్ళీ మళ్ళీ మీకు రిపీట్ చేయాలనిపించదు. అదే మీరు ఒక స్వీట్ తిన్నారనుకోండి, మీకు అది చాలా బాగా అనిపిస్తుంది, దాన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయాలనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మీరు ఆల్కహాల్ తాగారనుకోండి, మీకు ఇంకా అది చాలా బాగా ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మీకు ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయాలనిపిస్తుంది. ఈవెన్ మీకు చేయాలని లేకపోయినా మీ బ్రెయిన్ మీతో చేపిస్తుంది. సో బ్రెయిన్ అనేది ఇలా ఏ యాక్టివిటీకి ఎక్కువ లెవెల్ ఆఫ్ డోపమిన్ వస్తుంది అన్నది రిజిస్టర్ చేసుకొని ఆ యాక్టివిటీ మనకి నచ్చినా నచ్చకపోయినా మనతో రిపీట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టీవీ చూడడము, ఈ బింజ్ వాచింగ్ కి చాలా ఎక్కువ రిలీజ్ అవుతుంది. అందుకే మనకు తెలిసినా మన టైం అంతా వేస్ట్ అయిపోతుంది అని తెలిసినా కూడా మనం ఎవ్రీ టైం రిగ్రెట్ అవుతూనే ఉంటాం. మళ్ళీ మళ్ళీ మనము ఆ సైకిల్ ని కంటిన్యూ చేస్తూనే ఉంటాము. అంతా బానే ఉంది, రోజు 3-4 అవర్స్ టీవీ చూస్తున్నాం, టీవీ చూస్తున్నంతసేపు మనకి బాగా డోపమిన్ రిలీజ్ అవుతుంది. ఆ కొంతసేపు మనం చాలా బాగా ఉంటాం. వన్స్ టీవీ ఆపేస్తే మనకి డోపమిన్ అంతా డిప్లీట్ అయిపోయి మనకి చాలా అన్హ్యాపీగా అనిపిస్తుంది. మోటివేషనే ఉండదు, టైర్డ్ ఉంటాము, నిద్ర ప్రాబ్లమ్స్ ఉంటాయి, క్లారిటీ ఆఫ్ థాట్ ఉండదు, మన వాల్యుబుల్ టైం అంతా వేస్ట్ చేసుకుంటాం డేలో. ఇంకా మనకి దేనికి టైం ఉండదు, ఇంట్లో పనులకు టైం ఉండదు, ఫ్యామిలీతో స్పెండ్ చేయలేము, ఫ్రెండ్స్ తోటి స్పెండ్ చేయలేము, ఇంపార్టెంట్ కాలేజ్ వర్క్ ఉంటుంది అది కంప్లీట్ చేయలేము, నెక్స్ట్ డే ఆఫీస్ లో ఏదో టాస్క్ ఉంటుంది, దాంట్లో క్లారిటీ ఆఫ్ థాట్ ఉండదు. సో ఇవన్నీ మనకి ఇలా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకి ఎప్పుడైతే ఇది అడిక్షన్ గా మారుతుందో, డెఫినెట్ గా అడిక్షన్ గా మారుతుంది. ఎందుకంటే మన బ్రెయిన్ కి ఆ ఎక్స్పీరియన్స్ అగైన్ అండ్ అగైన్ కావాలనిపిస్తూ ఉంటుంది. మనం అగైన్ అండ్ అగైన్ రిపీట్ చేస్తూనే ఉంటాం. మనం టీవీ చూడడమో లేదా యూట్యూబ్ చూడడమో చేస్తూ ఉంటాము. వన్స్ ఇది అడిక్షన్ గా మారినప్పుడే మనకి అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. క్లారిటీ ఆఫ్ థాట్ అనేది కొంచెం తగ్గుతుందంట, ఫోకస్ తగ్గుతుందంట, మనం ఏ పని మీద సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేము, ఇరిటేటింగ్ గా అనిపిస్తుందంట. ఇంకపోతే స్లీప్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. అంటే మనకి తెలిసిన విషయమే, స్లీప్ అనేది సరిగ్గా లేకపోతే మనం ఇంకా అన్ని ప్రాబ్లమ్స్ కి గేట్ ఓపెన్ చేసి వెల్కమ్ చెప్పినట్టే. ఈ ప్యాటర్న్ లేదా అడిక్షన్ నుంచి బయటకు రావాలంటే మనం చేయాల్సిన పనిలో మెయిన్ గా నెంబర్ 1, మార్నింగ్ నిద్ర లేగానే అసలు మనం ఫోన్ ముట్టుకోకూడదు. ఎందుకంటే ఒక చిన్న మెసేజ్ అని డిస్ట్రాక్ట్ అయ్యామంటే మనకు తెలియదు ఎంతసేపు ఆ ఫోన్ లో ఉంటాము. సో మార్నింగ్ నిద్ర లేగానే ఫోన్ ముట్టుకోకండి. ఇంకా మీకు చేయాల్సిన పనులన్నీ మీరు కంప్లీట్ చేయండి. ఎందుకంటే మనకి పనులు చేయాలంటే హై మోటివేషన్, హై ఫోకస్ కావాలి. సో మనం వన్స్ ముందే ఫోన్ చూసేస్తే ఉన్న మన డోపమిన్ అంతా పోగొట్టుకుంటే మనం ఇంకే పనులు చేయడానికి మన దగ్గర ఏ ఓపిక ఉండదు, ఏ మోటివేషన్ ఉండదు. సో మనము ఫస్ట్ పనులన్నీ చేసేయాలి. మన పనులన్నీ అయిపోయిన తర్వాత, పనులంటే
మనం చేయాల్సిన జాబే కాదు, మన ఎక్సర్సైజు, మనము అన్ని రకాల పనులు అయిపోయిన తర్వాత ఈవినింగ్ కొంచెం సేపు టీవీ కానీ, మీకు నచ్చిన షో కానీ ఏదైనా చూడొచ్చు. ఇంకపోతే ఖాళీగా ఉండేవాళ్ళు, ముఖ్యంగా వర్క్ లేని వాళ్ళకి ఇది ఎక్కువ డిఫికల్ట్. ఎందుకంటే వాళ్ళే వల్నరబుల్. వాళ్ళకి ఇంకే పని లేనప్పుడు ఇంకెక్కువ టెంప్టింగ్ ఉంటుంది టీవీ చూడడానికి. మీరు మీకు ఇష్టమైన బుక్ చదవడమో, లేదా మీకు ఇష్టమైన స్పోర్ట్ ఆడడమో, లేదా మీకు ఇష్టమైన ఫ్రెండ్స్ని కలవడమో, లేదా ఏదో మీకు ఇష్టమైన హాబీని పిక్ చేయండి. స్టార్టింగ్ లో ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది సడన్ గా మానేయాలంటే. బట్ ఇది కానీ మనం మానకపోతే టెంపరరీ కష్టాన్ని కానీ చూస్తే మన హెల్త్ చాలా డేంజర్ లో పడుతుంది. అదే కాకుండా మనం లైఫ్ లో ఏది సాధించలేము. ఎందుకంటే ఇంపార్టెంట్ టైంని, వాల్యుబుల్ టైంని వేస్ట్ చేసుకొని సరిగ్గా వర్క్ చేయకుండా, సరిగ్గా ప్రొడక్టివ్ గా లేకపోతే మనం లైఫ్ లో సక్సెస్ సాధించలేము. అంతేకాకుండా దేవుడు మనకి లైఫ్ నిచ్చింది హ్యాపీగా ఫ్యామిలీతో గడపమని, ఎంజాయ్ చేయమని, అంతేగాని ఉన్న ఫ్రీ టైం అంతా ఎత్తి సోషల్ మీడియాలో స్పెండ్ చేయమని కాదు. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.